నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి పేరెంట్కి ఇంటర్మీడియట్ అయిపోయాక వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్ ఉంటుంది. బీటెక్లో ఇంజనీరింగ్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్లో జాయిన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకోసమే ఈరోజు నేను నాగోల్లో ఉన్నటువంటి శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో ఉన్నాను. ఈ ఇంజనీరింగ్ క్యాంపస్లో అకాడమిక్స్తో పాటు ఇండస్ట్రీ రెడీ స్కిల్స్పై దృష్టి పెడుతున్నారు. గ్రీనరీ, ల్యాబ్స్, ప్లేస్మెంట్ ట్రైనింగ్, స్టూడెంట్ యాక్టివిటీస్తో పాటు విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నారు. సో ఈరోజు మరి ఈ క్యాంపస్ ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ కోర్సెస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. ప్రజెంట్ నేను శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ చైర్మన్ హృదయ రెడ్డి గారి దగ్గర ఉన్నాను. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, శ్రేయాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే? సో శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసి 2011 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందండి. 3 పార్ట్నర్స్ కలిసి స్టార్ట్ చేసినారండి ఇంజనీరింగ్ కాలేజ్ని. సో నియర్ బై సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మంచి జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ అండి. సో 15 ఇయర్స్ నుంచి వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద ఇన్స్టిట్యూషన్. అండ్ మా దగ్గర ప్రస్తుతం ఇప్పుడు 3,500 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అరౌండ్ 200 టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. దాంట్లో ఒక 60 ఫ్యాకల్టీ పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. సో కమింగ్ టు మరి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అంటే? మా దగ్గర కోర్సెస్ వచ్చేసండి కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్ స్పెషలైజేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉందండి. కమింగ్ టు మన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉన్నాయి కదా, మరి మీరు ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తున్నారు అని అంటే? యా అండి, ఇది టెక్నాలజీ డైలీ ఒకటి కొత్తది వస్తూనే ఉందండి. సో మాది అటానమస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మాకు కొంత ఫ్రీడమ్ ఉంటుందండి. మాకు నచ్చినట్టు సిలబస్ని కొంచెం డిజైన్ చేసి చేంజ్ చేసుకోవచ్చండి. సో డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ మేము ఎవ్రీ ఇయర్ ఒకసారి కరికులంని రివ్యూ చేసుకొని మేము దాన్ని అడ్జస్ట్ చేసి వీల్ యాడ్ ఆల్ ద రిక్వైర్డ్ కోర్సెస్ అండి. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కానివ్వండి, డీప్ లెర్నింగ్, ఇట్లాంటివన్నీ లేటెస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మా రెగ్యులర్ సిలబస్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. చాలామంది పేరెంట్స్ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్లో ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ కోర్స్లో జాయిన్ చేయాలనే అవగాహన చాలామందికి ఉండటం లేదు. కొంచెం టెన్షన్గా, కంగారుగా పిల్లలకి కొంచెం ఫోర్స్ చేసి అది జాయిన్ అవ్వదు, బాగుంది, ఇప్పుడు అవార్డు తీసుకున్నాడు కాబట్టి ఇందులో వెళ్ళు అని అంటూ ఉంటారు. సో మీరు పేరెంట్స్కి కానీ ఇటు స్టూడెంట్స్కి కానీ మీరు ఇచ్చే భరోసా ఏమన్నా ఉందా అంటే? అవునండి, ఒకటండి, స్టూడెంట్ని ఇంట్రెస్ట్ తగ్గట్టే జాయిన్ చేయాలండి. వాళ్ళని ఫోర్స్ఫుల్గా తెచ్చి జాయిన్ చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు మళ్ళీ సరిగ్గా కంటిన్యూ చేయరు. సో స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచే ఆప్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ జాయిన్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి ఏ కాలేజ్ అయినా సరే ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్లస్ ఆ లొకేషన్ అది మరీ దూరం ఉందనుకోండి, ఆ కాలేజ్ డైలీ వెళ్ళి రావడమే మీకు డైలీ ఒక 2 hours అనుకున్నా, ఈరోజు 4 hours కమ్యూట్ అంటే పిల్లలు ఇంటికి వచ్చేసరికి అలసిపోతారు. సో నియర్ బై కాలేజెస్ ఏదైనా చూస్ చేసుకోవాలండి. ఇంకొకటి ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఒకటి చూసుకోవాలండి. ప్లేస్మెంట్స్ ఏమేమి వచ్చినాయి లాస్ట్ ఇయర్, ఏ కాలేజ్ అయినా సరే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. ఒకవేళ లేకపోతే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అండ్ ట్రైనింగ్, దానికి సంబంధించిన జాబ్ రావడానికి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆ కాలేజ్ ఇస్తున్నది అనేది కూడా చెక్ చేసుకోవాలండి. అవన్నీ పారామీటర్స్ చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని జాయిన్ కావచ్చండి స్టూడెంట్స్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏమేమి పారామీటర్స్ వాడుతున్నారు అని అంటే? ఇక్కడ మా దగ్గర వచ్చేసండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము రెగ్యులర్గా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటామండి ఫ్యాకల్టీ క్లాసెస్కి కరెక్ట్గా టీచ్ చేసిన స్టూడెంట్స్కి అర్థమవుతుందా లేదా అనే ఫీడ్బ్యాక్స్ రెగ్యులర్గా తీసుకుంటాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మేము అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్స్ కోసం స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ జావా కానీ అండ్ పైథాన్, డేటా స్ట్రక్చర్స్, ఫుల్ స్టాక్, ఏఐ ఇట్లాంటి వాటిపైన కూడా కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తూ ఉంటామండి. అడ్వాన్స్ ట్రైనింగ్ క్లాసెస్ స్టూడెంట్స్కి ఏంటంటే రేపు పొద్దున జాబ్ రావడం ఈజీ అవుతుందండి. ఇవన్నీ కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఇవన్నీ నేర్చుకొని పర్ఫెక్ట్గా అయిపోతే ప్లేస్మెంట్ ఛాన్సెస్ కూడా స్టూడెంట్స్కి పెరుగుతాయి. సో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి క్యాంపసెస్, మరి వాటికి శ్రేయాస్ ఇన్స్టిట్యూషన్కి ఏంటి ప్రత్యేకత ఏంటి అంటే? శ్రేయస్లో ఒకటండి, మాది అరౌండ్ 60+ పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారండి. ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా దగ్గర డెడికేటెడ్ ట్రైనింగ్ టీమ్ ఉందండి.
సో ట్రైనర్స్ ఏంటంటే వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా పిల్లలకి హ్యాండ్స్ ఆన్ కోడింగ్ నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా కంప్యూటర్స్ నియర్లీ అరౌండ్ 900 కంప్యూటర్స్ ఉన్నాయండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 60-70% క్లాసెస్లో డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బాగుండి ప్లస్ లొకేషన్ ఇవన్నీ కన్వీనియంట్గా ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ వచ్చినాయండి. బట్ స్టూడెంట్స్ ఇంకా కూడా ఏంటంటే బికాజ్ జేఎన్టీయూ డిగ్రీ వచ్చేసి ఇట్ ఈస్ గ్లోబలీ రికగ్నైజ్డ్ అండి. ఈ యూనివర్సిటీస్ కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. బట్ జేఎన్టీయూ అనేది ఇట్స్ బీన్ దేర్ సిన్స్ వైల్. అండ్ యూనివర్సిటీ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది కదా. సో స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా ఒక స్టాండర్డ్ డిగ్రీ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ శ్రేయస్లో జాయిన్ కావడానికి రీజన్ మా దగ్గర అకాడమిక్స్ కొంచెం స్ట్రిక్ట్గా రన్ చేస్తారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి మా దగ్గర. సార్ ఫైనల్లీ అంటే శ్రేయాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ కానీ ఆ ప్లేస్మెంట్ సెషన్స్ కానీ ఎలా ఉంటాయండి? సో లాస్ట్ ఇయర్ వచ్చేసండి క్లోజ్ టు అరౌండ్ 600 స్టూడెంట్స్ ప్లేస్ అయినారండి. అందులో ఎంఫోసిస్ అండ్ ఇన్ఫోసిస్ 2 కంపెనీస్లో కలిపి క్లోజ్ టు అరౌండ్ 100 స్టూడెంట్స్ ప్లేస్ అయినారండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 21 lakhs అండి. సో స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా మా దగ్గర ప్రొవైడ్ చేస్తామండి. రైట్ ఫ్రమ్ డే 1 ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఇవన్నీ బాగా స్ట్రాంగ్గా బ్రషప్ చేస్తామండి. సెకండ్ ఇయర్లో వాళ్ళకి జావా పైథాన్ ప్రోగ్రామింగ్ పైన ట్రైనింగ్ ఇస్తామండి. థర్డ్ ఇయర్లో డేటా స్ట్రక్చర్స్ ఫుల్ స్టాక్ ఏఐ వాటిపైన ఫోకస్ చేసి ట్రైనింగ్స్ ఇస్తామండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా పెడతామండి. సో ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే పిల్లలకు ఫైనల్ ఇయర్ వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్స్లో వాళ్ళకి చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చండి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి హృదయ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ యొక్క ప్రెషర్ని, మీ యొక్క ఆశల్ని పిల్లల మీద రుద్దొద్దు, వాళ్ళని కూడా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏం కోర్స్ తీసుకోవాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక్కసారి మీరు బండ్లగూడ నాగోలు శ్రేయాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ని విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్తో కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ స్టూడెంట్స్తో మరి ముఖ్యంగా వాళ్ళతో ఒకసారి ఇంటరాక్షన్ అవుతే మరి ఇక్కడ జాయిన్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా మరి బండ్లగూడ నాగోలు శ్రేయాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.